రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరితో కలిసి నార్మల్గా మాట్లాడుకుంటున్నాం, ఒక దగ్గర లైక్ అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు మనకు ఒక టాపిక్ వచ్చింది, అదే ఇన్వెస్ట్మెంట్ గురించి టాపిక్ వచ్చింది. అందులో ఒక ఉండి 2000 ఇయర్లో మా డాడీ ఒక ప్లాట్ తీసుకున్నాడు. దాని వాల్యూ అప్పుడు తీసుకున్నప్పుడు 10 lakhs ఉండే, కానీ అది ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 1 crore అయిందిరా. 25 yearsలో 1 crore అయింది. సో మంచి వాల్యూ పెరిగిందిరా దాన్ని అని చెప్పేసి నార్మల్గా అంటుండే. సరే అదే ప్రకారంగా వాడు ఇంప్రెస్ కూడా అయ్యాడు. అరే అమ్మ మస్తుందిరా ఇన్వెస్ట్మెంట్, నేను కూడా గోయింగ్ ఫార్వర్డ్ అదే దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పేసి కాసేపు నేను కూడా వాడిని ఎంజాయ్ చేయని ఆ ఎక్సైట్మెంట్లో అని చెప్పేసి ఊరుకున్నాం. కాసేపు అయిన తర్వాత నేను వాడికి ఒక ఆన్లైన్లో ఒక క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపించా. దాని తర్వాత ఆ ప్లేస్లో వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేస్తే బాగుంటుందని కూడా చూపించా. దాంతో వాడి దిమాగ్ ఖరాబ్ అయింది, మొత్తం వాడి మైండ్ అవుట్ అయిపోయింది. ఇక్కడ మీరు thumbnail చూసినట్టు ఎస్ అది వాస్తవమే. అండ్ ఇక్కడ నేనేదో ఒక ఇన్వెస్ట్మెంట్ తప్పు, ఒక ఇన్వెస్ట్మెంట్ రైట్ అని ప్రూవ్ చేయట్లే. జస్ట్ అనలైజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మనం ఎలా చూడాలి, ఏ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ వీడియో. అండ్ నేను మీ ఆకాష్, మీరు చూస్తుంది ఫైనాన్స్ విత్ అకి ఆకాష్. సో ఇక్కడ మనకు ఒక సినారియోలో ఏం చెప్పాడు వాడు, ఒక 10 lakhs పెట్టి ప్లాట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ ప్లాట్ మనకు ఒక 24 years అంటే ఇప్పుడు కరెంట్ వాల్యూ వచ్చేసి దాని అరౌండ్ మనకు 1 crore ఉంది అని చెప్పాడు. సరే దాని CAGR మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఎక్సలెంట్ అని చెప్పుకునే దానికంటే ముందు మనం CAGR క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు దానికోసం మనం ఆన్లైన్ క్యాలిక్యులేటర్కి వెళ్దాం, ఒకసారి చూద్దాం. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి CAGR క్యాలిక్యులేటర్ గూగుల్కి వెళ్ళి కొడితే ఏదైనా సరే మీకు వస్తుంది. సో ఇక్కడ మన కేసులో నేను మీకు CAGR క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తున్నా. CAGR అంటే ఏం లేదు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పి చూపించే పారామీటర్. ఇక్కడ మీరు చూసుకుంటే మన కేసులో వచ్చేసి ఇనిషియల్ వాల్యూ మనకు 10 lakhs వచ్చింది. అండ్ దెన్ ఫైనల్ వాల్యూ మనకు వాడు చెప్పినట్టుగా 1 crore. ఈ 1 crore వేస్తే దాని తర్వాత మనకు డ్యూరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 2000లో అన్నాడు, ఇప్పుడు 2024 అయిపోయింది కాబట్టి నేను రఫ్గా 25 years వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ 25 years నేను వేస్తే ఆ పర్టికులర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ CAGR వచ్చేసి పరానం మనకి ఇచ్చిన రిటర్న్స్ వచ్చేసి 9.65% మాత్రమే. అంటే వీడు ఇంతగానం పెద్ద బాగుంది అని చెప్పాడు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు యాన్యువల్ గ్రోత్ రిటర్న్స్ ఇచ్చింది ఓన్లీ 9.65 మాత్రమే. సెకండ్ కేసు ఇంకో ఫ్రెండ్ ఉంటే ఏమన్నాడు, అరే మా మమ్మీ 2007లో నెక్లెస్ కొన్నది, అది అప్పుడు 25,000 రూపీస్ పెట్టుకున్నది, అండ్ ఇప్పుడు దాని వాల్యూ వచ్చేసి 75,000 అయింది. అది కూడా మంచి రిటర్న్స్, అసలు కూర్చొని మనకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి అన్నారు. గోల్డ్ ఒకసారి దాన్ని కూడా మనం టెస్ట్ చేద్దాము, మళ్ళీ CAGR క్యాలిక్యులేటర్కి వెళ్దాం పదండి. సో ఇక్కడ చెప్పిన కేసులో ఏంటంటే మనకు 25,000 మన ఇనిషియల్ వాల్యూ అనుకుందాము, ఇనిషియల్ వాల్యూ. అండ్ అది వచ్చేసి మనకు 75,000 వేసుకుందాం ఇక్కడ మనం ఇప్పుడున్న కరెంట్ వాల్యూ. అండ్ అది వచ్చేసి అరౌండ్ 2007 అన్నాడు కాబట్టి 2007 టు ఇది అరౌండ్ 17 years వస్తుంది మనకు. సో 17 years అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 6.68% మనకు ఆ పర్టికులర్ గోల్డ్ మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో దాని మీద మనకు వచ్చిన ఎవ్రీ ఇయర్ వచ్చిన రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్ 6.68 మాత్రమే. మనకు నిఫ్టీ ఇచ్చిన రిటర్న్స్ వచ్చేసి అరౌండ్ 14%. అండ్ సరే మనకు 14% వద్దు, మనం బేర్లీ 12% అనుకుందాము. ఇప్పుడు ఆ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అదే 10 lakhsని మనం నిఫ్టీ 50లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో మనం SIP క్యాలిక్యులేటర్లో లంసమ్ క్యాలిక్యులేటర్లో వేసుకొని చూద్దాం ఒకసారి స్క్రీన్ పైన. SIP క్యాలిక్యులేటర్కి వెళ్తే ఇక్కడ లంసమ్లో మీరు చూసుకుంటే మన ఫస్ట్ కేసులో మనం అనుకున్నాం కదా, ఫస్ట్ కేసులో ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేసి లంసమ్ వాల్యూ 10 lakhs. నేను ఇక్కడ అదే వేస్తున్నాను 10 lakhs. సో 10 lakhs మనకు యాక్చువల్గా ఈ పీరియడ్లో ఇచ్చిన రిటర్న్స్ వచ్చేసి 14%, బట్ నేను ఓన్లీ 12% కన్సిడర్ చేస్తున్నాను, ఎక్కువ కూడా వద్దు మనకు. అండ్ ఆ డ్యూరేషన్ వచ్చేసి మొత్తం 2000 to 2024 కదా, అది 25 years మనం ఇక్కడ వేసుకుందాము టైమ్ ఆఫ్ పీరియడ్. ఎస్, మీరు ఇక్కడ చూసుకుంటే అరౌండ్ పర్ 10 lakhs ఆఫ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మీరు నిఫ్టీ 50లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ 10 lakhs అయితే మీకు వచ్చిన రిటర్న్స్ 1,60 lakhs. అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడండి, అక్కడ మీకు 1 crore వచ్చింది, ఇక్కడ 1,60 lakhs వచ్చింది. మీరు డిఫరెన్స్ చూసుకుంటే మనకు 60 lakhs అరౌండ్ ఆ పర్టికులర్ అమౌంట్ మనకు ఎక్కువ వచ్చింది. ఇక్కడ మనకు సెకండ్ కేసు ఉంది, ఆ సెకండ్ కేసు ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి మనం కలిపి చూద్దాము. మనకి ఇక్కడ లంసంలో 25,000 వేసుకున్నాడు కదా, 25,000 వేసుకుందాం మనం ఇక్కడ 25,000 అదే 12 yearsకి. అండ్ ఎట్ ది సేమ్ టైం దాని టైం పీరియడ్ వచ్చేసి 17 years. ఇక్కడ కూడా నేను 17 years వేస్తున్నా. 17 years మనం 25,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సో దాని ఎస్టిమేటెడ్ రిటర్న్స్ వచ్చేసి 1,46,000.
కానీ టోటల్ వాల్యూ ఇందాక మనం గోల్డ్ వాల్యూ టోటల్ వాల్యూ 75,000 ఎట్లనో అట్లా దీని టోటల్ వాల్యూ వచ్చేసి 1,71,000 అయింది. హార్డ్లీ ఇక్కడ మనము క్యాపిటల్ గెయిన్స్ తీసేసినా కానీ మనకు అరౌండ్ 10,000 పోయినా మనకు 1,60,000. ఇప్పుడు మీరే చెప్పండి, ఆ 75,000 గొప్పనా, ఇక్కడ ఉన్న టోటల్ 1,70,000 గొప్పనా? ఇక్కడే అర్థమైపోతుంది మనకు ఏది బెటర్ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పేసి. ఇక్కడ నిఫ్టీ 50ని నేను ఏదో గెలిపించి రియల్ ఎస్టేట్ని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని ఓడించడం కాదు నా ఇంటెన్షన్. మీరు అలా జడ్జ్ చేయకండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనకు వచ్చే రిటర్న్స్ ఎప్పుడైనా సరే ఆ CAGR పర్టికులర్ ఎవ్రీ యాన్యువల్ రిటర్న్స్ ఎంత వస్తుందో దాని పరంగా చూసుకోవాలి. మీకు ఒక హార్ష్ రియాలిటీ చెప్పాలంటే 2000 ఇయర్స్లో ఆ పర్టికులర్ టైంలో ఎవరికి తెలుసు అసలు నిఫ్టీ 50 అని ఒకటి ఉందని, అసలు దాని పరంగా నాలెడ్జే ఎవరికి లేదు. సో మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఏ పర్టికులర్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ దాంట్లో ఎవ్రీ యాన్యువల్ రిటర్న్స్ అనేవి మనకు ఏది ఎక్కువ ఇస్తుందో దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మొత్తం మీకు అర్థమైంది కదా, దీంట్లో అసలు ఏది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఏది తప్పు ఇన్వెస్ట్మెంట్ మీరే నాకు చెప్పండి. అండ్ ఆ డీటెయిల్స్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.